కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో జరిగిన జీఎన్ఎం పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన 8 మంది ఇన్విజిలేటర్స్ పై చర్యలు తీసుకున్నారు డీఎంఏ. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. డబ్బులు తీసుకుని విద్యార్థులకు సహకరించారనే ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. గత నెల 22 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 1305 జీఎన్ఎం ఎగ్జామ్స్ రాశారు. ఈ పరీక్షలను కాకినాడ జీజీహెచ్ నిర్వహించింది. పరీక్షా కేంద్రంలో జీజీహెచ్ స్టాఫ్ ఇన్విజిలేటర్లుగా ఉన్నారు. గత నెల 28న జరిగిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. మాస్ కాపీయింగ్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. డీఎంఈ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. మాస్ కాపీయింగ్ జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వివరణివ్వాలని పరీక్ష నిర్వాహకులైన చీఫ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ మరికొందరు సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వహించిన 8 మంది పైన చర్యలు తీసుకున్నారు. ఆ 8 మందిని 2 ఏళ్ల పాటు ఎగ్జామ్ ఇన్విజిలేషన్కు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. యాజ్ ఏ అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను అక్కడ దగ్గర ఉండి కండక్ట్ చేశానండి. దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్లు అట్లేదు, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్కి మళ్ళీ కండక్ట్ చేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది యాజ్ ఫర్ నామ్స్ అక్కడి నుంచి వచ్చిన జంబ్లింగ్లో వేయమని అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయండి. నర్సింగ్ స్కూల్ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు, జంబ్లింగ్లోనే వేశారండి. నర్సింగ్ స్కూల్ నిర్వాహకుల నుంచి ఇన్విజిలేటర్లు డబ్బులు తీసుకుని మాస్ కాపీయింగ్ సహకరించారనే ఆరోపణలున్నాయి. స్కూల్ నిర్వాహకులు కూడా విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి పాత్ర ఏంటనే పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. కీలకమైన నర్సింగ్ కోర్స్ ఎగ్జామ్స్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా ఇలానే మాస్ కాపీయింగ్ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. మాస్ కాపీయింగ్ జరగడంతో గత నెల 28న జరిగిన జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ సప్లిమెంటరీ ఎగ్జామ్ను రద్దు చేశారు కాకినాడ జీజీహెచ్ అధికారులు. మళ్లీ ఈ నెల 2న ఎగ్జామ్ నిర్వహించారు. అయితే మిగతా ఎగ్జామ్స్ ఎలా జరిగాయన్న అనుమానాలున్నాయి. ఆ ఎగ్జామ్స్ జరిగిన తీరుపై కూడా పూర్తి విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కలెక్టర్కు ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారు.